శ్రీ గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. అందరికీ ప్రణామాలండి. మనము ఈరోజు శ్రీ లలిత సహస్రనామ స్తోత్రమును చదువుటకు ముందు ధ్యాన శ్లోకములు 4 చదువుతాము. అందులో 4 శ్లోకములు ఒక్కొక్కటిగా ఆ శ్లోకముల భావము తెలుసుకుందాం. శ్రీమాత్రే నమ. 1వ శ్లోకము సింధురారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్ఫలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. భావము: పరదేవత శ్రీ లలితాంబిక బాలసూర్యుని వలె లేత ఎరుపు రంగుతో ప్రకాశించుచూ ఉన్న దివ్యమంగళ శరీరము కలది. రత్నఖచితమైన కిరీటమును ఆ కిరీటము పైన చంద్రరేఖ గలది. 3 కన్నులు గలది. చక్కని ఆనందమైన చిరునవ్వు గలది. అమ్మతనముతో కూడిన ఉన్నత విశాలమైన వక్షస్థలము కలిగినది. తుమ్మెదలు వ్రాలుచున్న రత్నఖచితమైన దివ్యమైనట్టి అమృత పాన పాత్రము ఒక చేతిలో, మరొక చేతిలో ఎర్రని పద్మము ధరించినది. రతనాలు పొదిగిన పళ్ళెమునందు రక్తవర్ణము గల పాదములను ఉంచినది. మహాసౌమ్యమూర్తి అమ్మ. 2వ శ్లోకం తెలుసుకుందామండి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిపి ఆవృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. భావము: నిరంతరమును కరుణను చిందించుచూ ఉన్న కన్నులు గలది. అంకుశము, పుష్పబాణములు, ధనస్సు అంటే పుండ్రేక్షు అనడి చెరుకు విల్లును ధరించి ఉన్నది. అనిమా మహిమాది రూపములైన కిరణములతో అలరారుచున్నది. సర్వాత్మయే పరతత్వముగా సాక్షాత్తు అమ్మవారి రూపము దాల్చియున్నది అని ధ్యానించవలెను. 3వ శ్లోకం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసథేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభేదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. భావం తెలుసుకుందామండి. వికసితమైన మహాపద్మమునందు ఆసీనురాలై ఉన్నది అమ్మ. అంటే వికసించిన మహాపద్మమునందు పద్మాసనము వేసు కూర్చుని ఉన్నది కూడా చెప్పుకోవచ్చును. తామరపూ రేకులను పోలి విశాలమైన కన్నులు గలది. బంగారు రంగు గల రూపము గలది. పట్టు పీతాంబరములు కట్టి ఉన్నది. 2 చేతులలో బంగారు వన్నె గల 2 పద్మములను ధరించి ఉన్నది. దివ్యమైన ఆభరణములు దాల్చి ఉన్నది. సదా అభయమిచ్చుచున్నది. భక్తులయందు వినయ విధేయతలు గలది. శాంతస్వరూపిణి. సకల దేవతలచే ప్రార్థింపబడుచూ ఉండునది. సకల సంపదలను అనుగ్రహించున్నది. ఇలా మనకు అన్ని రకముల ఐశ్వర్యములను అందించే తల్లి పరదేవత అయినటువంటి అంబికను ప్రార్థించవలను. 4వ శ్లోకం అండి. సకుంకుమ విలేపనాం అళికచుంబికస్తూరికాం సమందహాసితే క్షణాం ససర చాప పాశాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమపాసురాం జప విధోస్మరేదంబికాం. భావమండి: దాసాని పువ్వుని పోలి దేదీప్యమానంగా ఉన్న శరీరము గలది. చిరునగవతో కూడిన మోము గలది. మెదిపిన మెత్తగా చేసిన కుంకుమ పువ్వుపై పూతగా గలది. నొసటన కస్తూరు బొట్టు ధరించినది. పాశాంకుశ ధనుర్బాణములు కలది. సకల జగన్మోహనమైన రూపము కలది. కెంపుల రంగు గల ఎర్రని పూలమాలలు, ఎర్రని ఆభరణములు, ఎర్రని వస్త్రములు ధరించినది. ఇలా పరదేవత అంబికను పారాయణ ప్రారంభమున ప్రార్థించవలను. మా గురుదేవులు వ్రాసిన వివరణను నేను మీకు అందించాను. మీరు నన్ను ఆశీర్వదించి మా ఛానల్ను లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి సహకరించగలరు. శ్రీమాత్రే నమః. డిస్క్రిప్షన్లో ఈ శ్లోకములు, శ్లోక భావన ఉంటుంది, గమనించగలరు.